నిజంగా హరీష్ శంకర్ అన్న నీకు నేను పాలాభిషేకం చేస్తాను. ఖచ్చితంగా నీ ఫోటో ప్రింట్అవుట్ తీసుకొని పాలాభిషేకం తీస్తూ ఇంకొక వీడియో చేస్తా సినిమా గురించి. భజన అంటారు, బానిసత్వం అంటారు. ఏం దిమాక్ ఉందా మీకేమన్నా అసలు? ఎట్లా రివ్యూలు చెప్తున్నారు మీరు? సినిమా బాలేదా? సినిమా బాలేదా? ఒక్క దగ్గర బోజు వచ్చింది చెప్పండి. మాట్లాడితే భజన అంటారు, బానిసత్వం అంటారు. మీకేమైనా దిమాక్ ఉందా? మీరు ఎట్లా రివ్యూలు చెప్తున్నారో అర్థం కాదు. ఫస్ట్ మీరు రివ్యూలు చెప్పాలి అనుకుంటే మాత్రం మీరు ఒక కమర్షియల్ సినిమాకు ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, ఏమేమి అందులో చొప్పిస్తారు, ఎలా అది కమర్షియల్ సినిమా అవుతుంది అనే విషయాలన్నీ మీరు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మీరు రివ్యూలు చెప్పండి. లేదంటే మీరు కమర్షియల్ సినిమాలకు రివ్యూలు చెప్పొద్దు. నిజంగా చెప్తున్నా, ఒక తెలుగు సినిమా తీసి తెలుగు ప్రజలని మెప్పించాలి అని అంటే ఆ డైరెక్టర్ సకల కళ వల్లభుడు అయి ఉండాలి. అలాంటి సకల కళ వల్లభుడు ఈరోజు మన హరీష్ శంకర్ గారు. తెలుసా? ఫస్ట్ రివ్యూ చెప్పే ముందు ఈ రివ్యూ ఎవరైతే చెప్తున్నారో రివ్యూవర్స్, సినిమా రివ్యూలు చెప్తారు కదా, వాళ్ళు ముఖ్యంగా ఒక కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో అవన్నీ మీరు ఫస్ట్ తెలుసుకోర్రి. ఆ తర్వాత మీరు కమర్షియల్ సినిమాకి సంబంధించిన రివ్యూలు ఇవ్వండి. లేదంటే మీరు రివ్యూలు ఇవ్వడానికి అనర్హులే. సినిమా ఎంత మంచిగా ఉంది, రివ్యూ చెప్పేటోళ్ళు నాకు అస్సలే నచ్చలేదు, అది ఇది కలిపి పెట్టిర్రు, మొత్తం పవన్ కళ్యాణ్ గురించే ఉన్నది, భజన అంటారు, బానిసత్వం అంటారు. ఏం దిమాక్ ఉందా మీకేమన్నా అసలు? ఎట్లా రివ్యూలు చెప్తున్నారు మీరు? సినిమా బాలేదా? సినిమా బాలేదా? ఒక్క దగ్గర బోజు వచ్చింది చెప్పండి. అరే హీరో అన్నంగట ఖచ్చితంగా ఎలివేషన్స్ ఉంటాయి. మన కేజీఎఫ్ సినిమాలు నచ్చుతాయి, దురంధర్ సినిమాలు నచ్చుతాయి, పక్కా దేశ సినిమాలు నచ్చుతాయి. కానీ మన తెలుగు వాళ్ళు, మన పవన్ కళ్యాణ్ అందులో లేని విషయాలు చెప్పిర్రా. పవన్ కళ్యాణ్ అంటే ఒక గొప్పతనం ఉంది ఆయనకి. ఓ మంచోడు, సేవ చేసే గుణం ఉంది, అందరి గురించి ఆలోచిస్తాడు. ఇట్లాంటి అన్ని పాయింట్స్ కలిపి అక్కడక్కడ పెట్టిరు. తప్పేముంది? లేనిది చెప్పట్లేదు కదా, ఉన్న విషయమే కదా చెప్తున్నారు సినిమాలో. మాట్లాడితే భజన అంటారు, బానిసత్వం అంటారు. మీకు ఏమైనా దిమాక్ ఉందా? మీరు ఎట్లా రివ్యూలు చెప్తున్నారో అర్థం కాదు. ఫస్ట్ మీరు రివ్యూలు చెప్పాలి అనుకుంటే మాత్రం మీరు ఒక కమర్షియల్ సినిమాకు ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, ఏమేమి అందులో చొప్పిస్తారు, ఎలా అది కమర్షియల్ సినిమా అవుతుంది అనే విషయాలన్నీ మీరు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మీరు రివ్యూలు చెప్పండి. లేదంటే మీరు కమర్షియల్ సినిమాలకు రివ్యూలు చెప్పొద్దు. మీరు ఆ మాట్లాడుతా కర్ణాటక సినిమాలకు, ఏదో మలయాళ సినిమాలకు, ఆ తమిళ సినిమాలకు రివ్యూలు చెప్పుకోండి. అప్పటిదాకా తెలుగు సినిమాలకు మీరు రివ్యూలు ఇవ్వకండి. తెలుగు సినిమాలు అని అంటే ఇప్పుడు కర్ణాటక వాళ్ళు ఏదో ఒక ఎమోషన్ పెడితే వాళ్ళకి నచ్చుతుంది. మలయాళం సినిమాలు కూడా అంతే, ఓ పల్లెటూరు బ్యాక్డ్రాప్లో తీస్తే నచ్చుతుంది. కానీ తెలుగు సినిమాకి అట్లా కాదు. కామెడీ ఉండాలా, ఎమోషన్ ఉండాలా, మెసేజ్ ఉండాలా, డాన్సులు ఉండాలా, ఫైట్లు ఉండాలా, పాటలు ఉండాలా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలా. తెలుగు ఆడియన్స్ని మెప్పించాలంటే ఎన్నో రకాలైన ఎలిమెంట్స్ ఉండాలి. దట్టు ఒక కమర్షియల్ సినిమా తీస్తున్నామనంటే ఇంకా ఎక్కువగా ఫాలో అవ్వాలా వాటన్నింటినీ. అవి మీకు తెలియకుండా మీరు రివ్యూలు చెప్పకండి. నిజంగా చెప్తున్నా, ఒక తెలుగు సినిమా తీసి తెలుగు ప్రజలని మెప్పించాలి అని అంటే ఆ డైరెక్టర్ సకల కళ వల్లభుడు అయి ఉండాలి. అలాంటి సకల కళ వల్లభుడు ఈరోజు మన హరీష్ శంకర్ గారు. తెలుసా? సినిమాని ఒక్క నిమిషం కూడా ఎక్కడ బోర్ రాకుండా చకచక 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 అట్లా పరిగెత్తిచ్చాడు సినిమాని. దానికి తగ్గట్టు కదా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలా కష్టపడ్డాడంటే, ఒక సీన్లో తన మీద తనే సెటైర్ కూడా వేసుకుంటాడు. తనకు డ్యాన్స్ మన వల్ల కాదు అని చెప్పేసి కొన్ని పాటల రూపంలో నా వల్ల డ్యాన్స్ కాదు అని చెప్పేసి సీన్ ఉంటుంది. తన మీద తనే సెటైర్ వేసుకున్నాడు. ఏ హీరో అట్లా వేసుకుంటారు? తను ఒప్పుకుంటాడు, నా వల్ల అయింది, ఇది నేను చేస్తా, ఇది కాదు, ఇది నా వల్ల కాదు అనేది కూడా చెప్తాడు. అది స్టేజ్ మీద అయినా చెప్తాడు, సినిమా ద్వారా అయినా చెప్తాడు. సో సినిమా నెక్స్ట్ లెవెల్ సినిమా. నిజంగా హరీష్ శంకర్ అన్న నీకు నేను పాలాభిషేకం చేస్తాను. ఖచ్చితంగా నీ ఫోటో ప్రింట్అవుట్ తీసుకొని పాలాభిషేకం తీస్తూ ఇంకొక వీడియో చేస్తా సినిమా గురించి. ఏమన్నా ఉందా అసలు సినిమా? హీరోయిన్ సూపర్. ఇక్కడ రాశి కన్నా ఫస్ట్ హాఫ్ మొత్తం ఆమె వల్ల పవన్ కళ్యాణ్ గారి మధ్యలో వచ్చే సీన్స్ మంచి కామెడీ వస్తాయి. కామెడీ నిజంగా చాలా బాగుంది, ఫ్రెష్ కామెడీ ఉంది. తర్వాత సెకండ్ హాఫ్లో హీరోయిన్ శ్రీలీల ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. హీరోకి హీరోయిన్కి వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుంది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చి ఆ తొలి ప్రేమ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ బాగుంది. మాంటేజ్ షాట్లు బాగున్నాయి. ఏం బాగాలేదు సినిమాలో? ప్రతిదీ బాగుంది. డైరెక్షన్ బాగుంది, స్టోరీ రైటింగ్ బాగుంది. ఇక డైలాగులు అంటే బాప్రే, అది వేరే లెవెల్ డైలాగులు. అసలు ప్రాస పంచులు అట్లా పేలుతూ ఉంటాయి. బా నిజంగా ఏమన్నా రైటింగ్ హరీష్ అన్న సూపర్ రాసినావు అన్న, మెచ్చుకోవాలా నిన్ను. మా పవన్ కళ్యాణ్ అట్లా తెర మీద అట్లా కనబడతా ఉంటే ఆ పవన్ కళ్యాణ్ గారి వెనకాల మీరు ఉన్నారు చూడు, మీరు నాకు బాగా గుర్తొచ్చారు. ఈ సీన్ ఎలా రాసుంటాడు, ఎలా ప్రాణం పెట్టి ఉంటాడు అని చెప్పేసి అక్కడ మీరు కష్టపడిన దానికి, ఇక్కడ తెర మీద పవన్ కళ్యాణ్ గారు కష్టపడిన దానికి మీ ఇద్దరికి నిజంగా మనస్ఫూర్తిగా పాదాభివందనం. చాలా బాగుంది. నాకు హరీష్ శంకర్
పేరు ప్రస్తావన ఎందుకు పదే పదే తెస్తున్నా అంటే, ఈ సినిమా గురించి హరీష్ శంకర్‌ని యేసుకోనోడు లేడు. ఆయనను ట్రోల్ చేయనోడు లేడేమో. మాట్లాడితే హరీష్ శంకర్‌కు ఆయన వల్లే సినిమా ఇట్లా ఉంది, అట్లా ఉంది, బ్యాడ్ నేము అని చెప్పేసి చాలా ట్రోల్ చేశారు హరీష్ అన్నను. కానీ ఆయన ఏంటి, ఎంత కష్టపడ్డాడు అనేది ఒక సినిమా లవర్‌గా నాకు తెలిసింది. అంత కష్టపడ్డాడు సినిమా నిలబెట్టడానికి. చాలా బాగుంది. పర్ఫెక్ట్ సినిమా. ఫైట్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, కెమెరా బాగుంది, మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ తమన్ అన్న నిజంగా ఇచ్చిన తక్కువ టైంలో కూడా ఇంత బాగా వర్క్ చేయొచ్చు అంటే అది నీకే సాధ్యం. నీకు మహా అయితే 10 రోజులు టైం ఇచ్చిర్రేమో మ్యూజిక్ వేయమని. ఆ 10 రోజుల్లోనే తమన్ అన్న ఇరగదీసిండు మ్యూజిక్‌లో. ఇక పాటలు అంటావా, మనకు ఎత్తర ఎత్తర కాలరెత్తర పాట మనకు యూట్యూబ్‌లో ఇంటుంటే అంత నచ్చలేదు కానీ స్క్రీన్‌లో మాత్రం అద్దిరిపోయింది. చాలా బాగుంది. ఇక 'దేఖ్‌లేంగే సాలా' అయితే నెక్స్ట్ లెవెల్ సాంగ్ ఉంది. ఇక వీటన్నిటికి మించి పవన్ కళ్యాణ్ గారు కొన్ని పాటలకు డాన్సులు వేస్తుంటారు, అది కూడా చాలా బాగుంది. ఆ ఫైట్స్, ఈ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ ఉంటుంది ఒకటి, ఆ పాత బస్తీలో వెళ్ళి ఒక విలన్ గారిని పట్టుకొచ్చే సీను, అది అసలు నా భూతో నా భవిష్యత్. అసలు ఎవడు కూడా విజిలేయకుండా ఉండడు, ఎవడు సీట్ మీద కూర్చోడు, ప్రతి ఒక్కడు అరుపులు, ఈలలు గోలలు, పేపర్లు ఎగిరేయడాలు, ఆ సీను వేరే లెవెల్ అసలు. ఇక విలన్ ఓకే పర్వాలేదు, ఆ విలన్ని ఆ ఇంటర్వెల్ సీన్లో కొంచెం మామూలుగా డీల్ చేసిండేమో అనిపించింది. బట్ అందులో కూడా ఎక్కడెక్కడ హైప్ ఇవ్వాలనో ఇచ్చిండు కానీ మనకు అట్లా సరిపోలేదు, ఇంకొంచెం గట్టిగా ఇవ్వాల్సిందేమో అని అనిపించింది. అది ఒక్కటి మైనస్ తప్ప, ఇంటర్వెల్ సీన్ ఒక్కటి మైనస్ తప్ప అసలు సినిమా ఊచ కోత కోసింది, మామూలుగా కాదు. దురంధర్ లాంటి సినిమాకి ఏదైనా పోటీ ఇవ్వాలి అని అంటే అది ఉస్తాద్ భగత్ సింగే, అది పవన్ కళ్యాణ్ గారే, అది హరీష్ అన్నతోటే అవుతుంది. నాకు అనిపించింది సినిమా చూస్తున్నంతసేపు ఈ సినిమా మాత్రం ఇది దేశభక్తి కాదా, ఒక సైనికుల గురించి ఉంటుంది, మన దేశం గురించి ఉంటుంది, మన ఆర్మీ గురించి ఉంటుంది, ఆడపిల్లల మీద రేపులు ఎలా జరుగుతున్నాయి దానికి ఏం చేయాలో దాని గురించి ఉంటుంది, రేప్ చేసినోడిని ఎలా శిక్షించాలో ఉంటుంది. అసలు వాట్ నాట్, అసలు ఏం తక్కువైంది సినిమాలో మీరు అట్లా మాట్లాడడానికి? మీరు రివ్యూలు ఇస్తే మాత్రం ఒక కమర్షియల్ సినిమాకు ఉండే హంగులేంటో అవి తెలుసుకొని, అది ఎలా కమర్షియల్ సినిమా అవుతుందో అవన్నీ తెలుసుకొని మీరు రివ్యూ చెప్పండి. మాట్లాడితే ఇక్కడ ఇది బాగాలేదు, అక్కడ అది బాగాలేదు, ఏం బాగుండాలి నీకు? సినిమాలో స్టోరీ లేదా? స్టోరీకి ఏం తక్కువైంది? ఒక సీఎం అవ్వాలనుకున్న ఎదవని సీఎం అవ్వకుండా ఆపడం ఒక స్టోరీ లైన్. దాంట్లో స్క్రీన్ ప్లే, ఆ డైలాగులు, ఆ సాంగ్స్ ప్లేస్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయా లేదా అనేది చూసుకోవాలా, ఊరికే రివ్యూ చెప్తే కాదు. అరే ఎందుకురా మీకు పవన్ కళ్యాణ్ సినిమా అనేసరికి చాలు ఇంకా దిగిపోతారు నెగటివ్ చెప్పడానికి. అదే వేరే పక్కోడి సినిమాలు ఏమాత్రం కొంచెం మంచిగా ఉన్నా, కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఏ బాగుంది ఇట్లా తీయాలా అని అంటారు. మన తెలుగుడి కష్టం మీకు కనబడదా? పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఎంత సేవ చేస్తున్నాడు, ఇంత ఖాళీ లేకుండా ఆయన రాజకీయ నాయకుడిగా ఎంత డ్యూటీ చేయాలనో ఒక డిప్యూటీ పదవిలో ఉండి అంత డ్యూటీ చేసి మిగతా టైం సినిమాకి వెళ్ళి కష్టపడి తీసిన సినిమా ఈ లెవెల్లో ఉంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ కనబడ్డాడు మనకు, ఇంకేం కావాలి వాళ్ళ నుంచి? అరే పవన్ కళ్యాణ్ సినిమాను 10 మంది టికెట్ పెట్టుకొని చూస్తే ఆ డబ్బులు కూడా పవన్ కళ్యాణ్కి వస్తే ఆ డబ్బుల్ని మళ్ళీ జనాలకి పంచుతాడు ఆయన. మిగతా వాళ్ళు అట్లా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ అంతా ఎవరు చేయరు. అలాంటి వ్యక్తి సినిమాని కాస్త మనం యావరేజ్ ఉన్నా సరే బాగుందిరా అనాలి, కానీ బాగున్నా సరే యావరేజ్ కూడా లేదు అంటారేంది నాకు అర్థం కాదు. ఇది ఇది అసలు కామన్ సెన్స్ ఉండాలి కొంచెమన్నా. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వెళ్ళండి చూడండి దయచేసి, మీకు నచ్చుతుంది. ఈ రివ్యూ గాళ్ళను పట్టించుకోకూరు. రివ్యూ గాళ్ళకు ఈ కమర్షియల్ సినిమాని ఎలా చూడాలో తెలియట్లేదు. కొంతమంది పర్వాలేదు బాగానే చెప్పారు, కొంతమంది ఒక 3-4, కానీ మిగతా వాళ్ళు మాత్రం బాగా చెప్పలేదు. వాళ్ళకి అసలు మరి సినిమా చూడొస్తుందో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది రివ్యూ గాళ్ళు ఉంటారు, వాళ్ళకు సినిమా నచ్చినా కూడా మరి ఎక్కడి నుంచి పేటీఎంలో డబ్బులు ఏమన్నా వస్తే కావాలని ఫిలింను డిగ్రేడ్ చేయాలని, నెగటివ్ చేయాలని, జనాల్లోకి వెళ్ళనియొద్దని, సినిమా ఆడకుండా చేయాలని చెప్పేసి కూడా కొంతమంది రివ్యూలు చెప్పే ఎదవలు ఉన్నారు. అసలు మనిషి దగ్గర ఎంత నీతి నిజాయితీ పరుడైనా ఈ కాలంలో ఈ రాజకీయ నాయకులు అందరితో పోలిస్తే, అట్లాంటి మనిషి సినిమాను తొక్కేయాలని చూస్తారు 60 వాళ్ళన్నా. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలా. ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళండి. ఉస్తాద్ భగత్ సింగ్ నిజంగా ఈ ఉగాదికి సరైన సినిమా, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే ఖచ్చితంగా ఇప్పుడు ఒకసారి చూసినా ఇంకొక 2 సార్లు అయితే గ్యారంటీగా చూస్తా. ఆ తర్వాత కూడా నాకు టైం ఉంటే ఏమో తెలియదు, కానీ ఒక 3 సార్లు అయితే ఖచ్చితంగా చూస్తా సినిమా. అది ఆ లెవెల్ ఉంది సినిమా, చెప్తున్నా కదా. గ్యారంటీ అందరికి నచ్చుతుంది, వెళ్ళండి ప్లీజ్.